ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే హరీష్ రావు గారిని పిలిచింది, మీరు ఫోన్ ట్యాపింగ్ చేయించారా లేక మీ ఫోన్ ట్యాప్ అయింది, దానికి సంబంధించిన సమాచారం మీకు తెలుసా? ఒకటి ఫస్ట్ వాళ్ళు అడిగినటువంటిది మనకి అంటే పూర్తిగా సమాచారం రాలేదు, కానీ వస్తున్నటువంటి అనేక కథనాలు కానీ, గతంలో జరిగినటువంటి పరిణామాలు కానీ, లేకపోతే ఇప్పుడు అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చలు కానీ వీటిని పరిశీలించినప్పుడు హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేయించాడు లేదా వేరే వాళ్ళ వ్యక్తుల ఫోన్ నెంబర్లు విన్నారు అనేది అవాస్తవం అని, హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ కాబడింది, హరీష్ రావు ఫోన్ కూడా వేరే వాళ్ళు విన్నారు, హరీష్ రావు ఇంట్లో వాళ్ళ ఫోన్లు కూడా విన్నారు, హరీష్ రావు పార్టీకి ఆయనకి దగ్గరగా ఉండేటువంటి స్నేహితులు లేదా ఆ పార్టీ వాళ్ళ ఫోన్లు కూడా విన్నారు. ఈ సమాచారం మీ దగ్గర ఉందా? మీ ఫోన్ ట్యాప్ అయినటువంటి సమాచారం మీ దగ్గర ఉందా? మీ కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ అయిన సమాచారం మీ దగ్గర ఉందా? లేక మీ దగ్గరగా ఉన్నటువంటి సన్నిహితుల ఫోన్లు ట్యాప్ అయినాయి, ఆ సమాచారం మీ దగ్గర ఉందా? ఇది కూడా హరీష్ రావు గారిని అడిగారంట. మరి ఆయన ఫోన్ ట్యాప్ చేయించి ఉంటే అదొక సెగ్మెంట్, ఆయన ఫోనే ట్యాప్ అయి ఉంటే ఇప్పుడు ఆయన బాధితుడా లేక నిందితుడా? ఏది బాధితుడు అనేది జరుగుతున్న చర్చ ఎక్కువ అవుతుంది. సరే, ఎప్పుడు జరిగింది అని అంటే పోలీసు వాళ్ళు చెప్తున్నటువంటి సిట్టు వాళ్ళు చెప్పినట్లు వస్తున్న సమాచారంలో 2018లో హరీష్ రావు గారికి సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్ ట్యాప్ అయినాయి అంటున్నారు. మరి 2018లో మరి ప్రభుత్వం ఎవరిది ఉంది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, కేటీఆర్ గారు మంత్రిగా, మరి కవిత గారు కూడా అప్పుడు చాలా కీలకంగానే ఉన్నారు. మరి హరీష్ రావు గారు ఆ పార్టీలో అవునన్నా కాదన్నా నెంబర్ 2నో నెంబర్ 3నో ఆయన పొజిషను. సరే, అటువంటి నేపథ్యంలో మరి ఆయన ఫోన్ ట్యాప్ చేయించింది ఎవరు? హరీష్ రావు గారి ఫోన్ ఎవరు ట్యాప్ చేయించారు? ఎందుకు ట్యాప్ చేయించారు? ఏ ఉద్దేశంతో ట్యాప్ చేయించారు? ఎవరు చేయించారు అనేది ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి అంశం. సరే, హరీష్ రావు గారు నా ఫోన్ ఎవరు ట్యాప్ చేయలేదండి, అటువంటి పరిస్థితి ఎవరికి లేదు అని చెప్పి ఉండవచ్చు అంటారా? చెప్పి ఉండవచ్చు. ఎందుకనంటే ఆ పార్టీలో చేయించి ఉన్నారు, మీ నాయకులు ఎవరైనా చేయించి ఉన్నారని అంటే వాళ్ళ మీద వాళ్ళనేయడు కదా. అంటే ఆ రోజున ఆరోపణలు వచ్చాయి కదండి, కేటీఆర్ గారు ఫ్యామిలీ సంబంధించిన వాళ్ళు ఈయన ట్యాప్ చేయించారని అలాగే ఆరోపణలు వచ్చాయి. ఆయన చేయించాడనేం రాలేదు, ఈయన చేయించాడనేం రాలేదు. ఒక ప్రచారం జరిగింది అప్పట్లో, ఏమని హరీష్ రావు గారి ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయనే ప్రచారం జరిగింది. సరే, అది ఇప్పుడు వీళ్ళు నిర్ధారణ చేస్తున్నారు. జరిగింది మీ ఫోను, ఎవరు చేయించుంటారు, ఎందుకు చేయించుంటారు అని అంటే, నాయన మా వాళ్ళు ఎవరు చేయించలేదు, అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా శివధర్ రెడ్డి గారు ఉన్నారు, డీజీపీగా మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు ఏమైనా చేయించారో వాళ్ళని అడగండి, మీ ఆ పోలీసు బాస్ని వీళ్ళని అడగండి అని ఈయన ఇంకొక రివర్స్ దీంట్లో అడిగినట్లు ఉన్నారు. సరే, ఏదేమైనా నిజంగా అలా జరిగితే అసలు హరీష్ రావు గారి ఫోను ఎందుకు ట్యాప్ చేయించి ఉంటారు? ఎవరు చేయించి ఉంటారు? ఎందుకోసం చేయించి ఉంటారు? దాని వెనక ఉన్నటువంటి కారణాలేంటి? దాని వెనక ఉన్నటువంటి మూలాలేంటి? అది ముఖ్యమైనటువంటి అంశమే. రాజకీయంగా అది ఎంత బయటికి చెప్పకపోయినప్పటికీ, ఎంత ప్రేమలు ఉన్నప్పటికీ లోపల బాధ ఉంటుంది. అది చెప్పుకోలేనటువంటి బాధ. అరే, మనకే ఇది మనల్ని అనుమానించారా లేక మన మీదే నిఘా పెట్టారా అనేటువంటిది ఉంటుంది. అది ఎవరు చేశారు, ఎవరి కోసం చేశారు అనేది కూడా ముఖ్యమైన అంశం. సరే, ఏదేమైనా కవిత గారు కామెంట్ చేశారు, ఇంటల్లుడిది ఎవరన్నా ఫోన్ ట్యాప్ చేస్తారా, ఇంటల్లుడిది కూడా ఫోన్ ట్యాప్ చేయించారని డైరెక్ట్గా ఆమె వాళ్ళ అన్నయ్యని లేకపోతే కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని పరోక్షంగా డైరెక్ట్గా ఆమె హిట్ చేసింది. మరి ఇంటల్లుడు ఫోన్ ట్యాప్ చేయించినప్పుడు ఇంటి మేనల్లుడు ఫోను ట్యాప్ చేయించడం పెద్ద పని కాదు కదా అన్నది కూడా చర్చ జరుగుతుంది. కవిత వ్యాఖ్యలను బట్టి చూస్తే హరీష్ రావు గారి ఫోన్ కూడా ట్యాప్ అయినట్టే.
యా ఆమె రెండూ చెప్తుంది. సరే, ఆయన అల్లుడిది ట్యాప్ అయిందని చెప్తుంది, మేనల్లుడి ట్యాప్ గురించి చెప్పట్లేదు. అవును. ఈయన కూడా చేయించాడు అనేది ఆమె పరోక్షంగా చెప్తున్న అంశం. సరే, ఏదేమైనా బీఆర్ఎస్ మీద ఆ ముద్ర పడింది. ఏదేమైనా బీఆర్ఎస్ మీద ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల ముద్ర పడింది. అది ఎందుకు పడింది అని అంటే, ప్రభాకర్ రావు గారు కావచ్చు, లేకపోతే ఎంటైర్ ఆ టీం కావచ్చు, అనేక సందర్భాల్లో అనేక మంది ఫోన్లు ట్యాప్ చేశారనేటువంటి ఆరోపణలు, ఏదైతే ప్రభుత్వం మారటంతో ఎక్విప్మెంట్ అంతా తీసుకొని పోయి పగలగొట్టడం, ఎక్విప్మెంట్ అంతా తగలబెట్టడం, వాటిని ధ్వంసం చేయటం, వాటిని హుస్సేన్ సాగర్లో పడేయటం, ఇవన్నీ జరిగిన తరువాత, ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత, అదేవిధంగా మునుగోడు ఎలక్షన్లో డబ్బులు ఎక్కడైతే ఉంటే అక్కడ పోయి పట్టుకోవటం కావచ్చు, ఎక్కడైతే మనీ ట్రాన్సాక్షన్ అవుతుంటే అక్కడ పోయి పట్టుకోవటం కావచ్చు, కాంగ్రెస్ని మనీ నిర్బంధించే అంశం కావచ్చు, బీజేపీ మనీ నిర్బంధించే అంశం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ నిజమేను అనేది ప్రజలు ఒక క్లారిటీకి వచ్చారు. కానీ అది ఎవరు చెప్తే వీళ్ళందరూ చేశారు డిపార్ట్మెంట్ అనేది ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు, ఎవరికి అవసరం? పొలిటికల్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని ఎవరికి అవసరం? బీజేపీ పార్టీని దెబ్బతీయాలని ఎవరికి అవసరం? పార్టీలో ఉన్నటువంటి సెకండ్ లీడర్నో థర్డ్ లీడర్నో దెబ్బతీయాలని ఎవరికి అవసరం? ఎవరికి ఈ అవసరాలు ఉన్నాయి అనేటువంటిది ముఖ్యమైనటువంటి ప్రశ్న. సరే, దీంతో పాటు సినిమా వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేశారనేటువంటిది అదొక పెద్ద ఎలిగేషన్ వచ్చింది. సరే, దానిపైన రకరకాలైనటువంటి అభిప్రాయాలు, రకరకాలైనటువంటి వివాదాలు, రకరకాలైనటువంటి ఆరోపణలు, రకరకాలైనటువంటి అంశాల మీద, వ్యక్తుల మీద చాలా వివాదం జరుగుతూ వచ్చింది. సరే, ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే, హరీష్ రావు గారిని దీంట్లో ఈ ఫోన్ ట్యాపింగ్లో నిందితుడిగా పిలిచారా, బాధితుడిగా పిలిచారా అనేది ఇప్పుడు అంశంలో ఫైనల్గా ఆయన కూడా బాధితుడే అనేది ఒక చర్చనీయాంశం. సరే, ఇది ఎప్పుడు తేలుతుంది, ఎలా తేలుతుంది అని అంటే ఇది తేలదు. హరీష్ రావు గారి నోటి వెంట ఫలానా వాళ్ళు చేయించి ఉండవచ్చు అని ఆయన చెప్పడం. కానీ ప్రభాకర్ రావు గారు చెప్పుంటారు కదండి టెక్నికల్. ప్రభాకర్ రావు గారు హరీష్ రావు గారు ఫోన్ ఫలానా వాళ్ళు ట్యాప్ చేయించమన్నారు, అందుకని మేము చేసామని చెప్పినా కానీ హరీష్ రావు గారు వాళ్ళు చేయించరు నా ఫోను అనే చెబుతాడు. ప్రభాకర్ రావు గారు ఎవరి పేరు చెబుతాడో, హరీష్ రావు గారు ఎవరిని దృష్టిలో పెట్టుకొనైనా ఆ పేరు చెప్పడం. అసలు నా ఫోన్ ట్యాప్ అవ్వలేదని చెప్పిన ఆశ్చర్యపో, ఎందుకంటే పైన వాళ్ళు చేయలేదు, చేస్తే మీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారని చెబుతాడు. అని చేసింది వీళ్ళే కదా, చేయించింది వేరు. అవును. అందుకని ఇది ఎప్పుడు కూడా ఇది ఆయన దగ్గర నుంచి తేలదు. కవిత తేల్చింది, ఇంటల్లుడు ఫోన్ ట్యాప్ చేయిస్తారని కవిత తేల్చింది. కానీ విశ్వసనీయత అనేది హరీష్ రావు గారు చెప్తేనే ఉండొచ్చు కదా, కవిత గారు చెప్పింది ఎవరు పెద్ద బిలీవ్ చేయకపోవచ్చు. ఆమె చెప్పేది ఆమె చెప్పింది, ఆమె విశ్వసనీయత ఆమెది, హరీష్ రావు గారి విశ్వసనీయత హరీష్ రావు గారిది. కానీ హరీష్ రావు గారు చెప్పడు కదా, అదే విశ్వసనీయత, అదే నమ్మకం, అదే అక్కడ ఆ పార్టీకి స్ట్రాంగ్నెస్. ఆయన కూడా ఒక మాట మాట్లాడితే అది ప్రకంపనలకు దారితీసింది. అందుకని ఆయన ఎక్కడ ఒక మాట మాట్లాడడం. అదే ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడుతూ కూడా నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్ గారే. కేసీఆర్ గారి దగ్గరికి ఈరోజు వెళ్ళారు హరీష్ రావు గారు, కొద్దిసేపటి క్రితం వెళ్ళారట. వెళ్ళి వాళ్ళు జరిగినటువంటి ఆయన నిన్న వెళుతూ లోపలికి 2-3 పేజీలు ఉన్నాయి చేతిలో తీసుకెళ్ళారు. చక్కగా వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్ రాసుకున్నాడట. అన్ని క్వశ్చన్లు రాసుకొని ఒక 27-28 క్వశ్చన్లు ముఖ్యమైనవి మొత్తం నోట్ చేసుకొని అన్నీ పెట్టుకొని వాళ్ళు మొత్తానికి అవి వెళ్ళి నన్ను ఇట్లా అడుగుతున్నారు, ఎవరు మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది, ప్రభాకర్ రావు గారు ఇది చెప్పారు, తిరుపతిని ఇది చెప్పాడు, లేదా పలానా వాళ్ళు ఇది చెప్పారు, ఇవన్నీ చూసి అడుగుతున్నారు. బట్ నేను ఇవన్నీ ఇట్లా ఆన్సర్ చేశాను అంటే ఆయన ఏం చెప్పి ఉంటాడో అవతలకి అర్థమైద్ది, వాళ్ళు ఏం చెప్తారో వీరికి అర్థమైద్ది. సరే, ఏదన్నా కానీ దీనిపైన ఏం చేయమంటారని ఫైనల్గా ఒక కంక్లూజన్ తీసుకొని రేపు భవిష్యత్తులో ఆయన దాకా వెళితే ఆయన ఏం చెప్పాలో కూడా ఈయన గైడ్ చేసి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సరే, ఏదైనా కానీ ఫైనల్గా. కానీ నిన్న వంశీ గారు అడిగారు, పక్కకు పిలిచి అడిగారు అందరినీ తప్ప, కానీ సజ్జనార్ గారు క్లారిటీ ఇచ్చేశారండి ట్వీట్లో. మా అబ్బాయికి అర్జెంటుగా ఫారెన్ పంపించాలి, నాకు కొద్ది వెసులుబాటు ఇవ్వండి అని ఆయన అడగబట్టి మేము వదిలేమని చెప్పి సజ్జనార్ గారు క్లారిటీ ఇవ్వాలి. అంటే సజ్జనార్ గారు ఇచ్చినటువంటి ట్వీట్లో
వాళ్ళ అబ్బాయి ఫారెన్ వెళ్ళాల్సి ఉందంటే దానికోసం పర్మిషన్ కావాలన్నారు అన్నారు. నేనేమంటానంటే అప్పటికి 6:30 అయింది. అవును సార్, 7.5 hours దాకా విచారణ. 7.5 hours అంతక కాదని ఇంక ఎన్నింటి దాకా విచారణ చేస్తారు సత్యనారాయణ గారు? ఇంక ఏముండిద్ది? 7 గంటలకు విచారించిన తర్వాత ఇంకా ఏముండిద్ది? ఆయన కూడా ఏ కారణంతో అడుగుతాడా పంపిద్దామని వాళ్ళు కూడా చూస్తుంటారంటారు. ఎందుకు చూస్తుంటారంటే అప్పటికే జనాల్లో ఏంట్రా ఇన్ని గంటల పాటు హరీష్ రావు గారిని పెట్టారు, ట్రబుల్ షూటర్ని పెట్టారు, మా నాయకుడిని పెట్టారు అనే దాంతో ఫ్లోటింగ్ పెరుగుతుంది. అక్కడికి విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అక్కడికి వచ్చి నిరసనలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, అరెస్టులు జరుగుతున్నాయి. అది ఇంకొంచెం సేపు అయితే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అప్పటికే కాంగ్రెస్ పార్టీకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతూ ఉంది. అది ఇంకా పెద్దదయ్యే పనికైతే అది చాలా నష్టం చేకూర్చిద్ది. అందుకని వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు పంపిద్దామా అన్నట్లుగా పంపించేదానికి ఒక ప్రక్రియను రూపొందించుకున్నారు. ఈయన ఎప్పుడు అడిగితే పంపిద్దామా అనే దాని మీద వాళ్ళు ఒక ప్లాన్ చేసుకొని పెట్టుకొని ఉంటారు. బట్ సజ్జనార్ గారు కూడా అలా ట్వీట్ చేయాల్సిన అవసరం లేదేమో. 6:37 hours విచారించాము, అవసరమైనప్పుడు పిలుస్తామని చెప్పాము అని ఉన్నట్లయితే గౌరవంగా ఉండేది. పర్సనల్గా మాట్లాడింది లేదా అవి కూడా వాటిని కూడా కోట్ చేసి అలా చెప్పడం అది కొంచెం కాంప్లికేటెడ్గా డిస్కషన్ జరిగింది. కానీ వంశీ గారు, ఈ యొక్క సిట్ విషయంలో ఇప్పటి వరకు అధికారులే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వాళ్ళని విచారించారని, ఈసారి సజ్జనార్ గారు డైరెక్ట్ గా ఎంటర్ అయిపోయారండి. అంటే ఒక విధంగా ఫైనల్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంటుందంటారు? ఏమి రాదండి, ఏం తెలుస్తారు దీంట్లో. షాట్స్ విచారించాలంటే సజ్జనార్ గారి నేతృత్వం. ఆడియోలు దొరికితే వీళ్ళు దాన్ని డిమాలిష్ చేశారు. ఆడియోలు దొరికితే విత్ ఎవిడెన్సెస్ దొరికితే ఇంతసేపు ఇన్ని రోజులు ఈ కేసు నడవదు. నేను మీకు ఫోన్ నెంబర్లు పంపించాను, ఎందుకు పంపించా అంటాను, అందుకని మీరు రికార్డ్ చేసి నేను మీతో ఫోన్ మాట్లాడాను, అందుకని నేను ఏం రికార్డ్ చేశారో వినిపించుకున్నాను అంటారా? ఇవన్నీ చెప్పేది బాగానే ఉంటుంది కానీ ఎవిడెన్స్ ఫైనల్గా కోర్టుకు కావాల్సింది ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్ ఏముందనేది ఇంపార్టెంట్. అయితే ఇది మొత్తం నేను హరీష్ రావు గారు దీన్ని అంతా తీసుకొని పోయి బొగ్గుగన్ల మీదకి వెళ్ళిపోయింది. ఫోన్ ట్యాపింగ్ వివాదం లేదు, అంతా బొగ్గుగన్ల వివాదం ఉంది. ఏంద్రే బొగ్గుగన్ల గురించి మాట్లాడి దీన్ని ఇలా పిలిచి విచారిస్తున్నారనే చర్చే జరిగింది. బూమ్రాంగ్ అయింది, కాంగ్రెస్ పార్టీకి రివర్స్ అయింది. మీరిచ్చిన నోటీసులు మాకు దక్కిన గౌరవంగా భావిస్తాం. పొద్దుగాల నీ బామ్మర్ది భాగవతం బయట పెడితే సాయంత్రం నోటీస్ ఇచ్చినావు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది కదా. నువ్వు సిట్టు లట్టు పొట్టు ఎన్నేసుకో, మేము భయపడం. నీ పతనానికి నువ్వే నాంది పలుకుతున్నావు. ఈ నోటీసులు నీ పతనాన్ని వేగవంతం చేస్తాయి. రేవంత్ రెడ్డి గారు చూసుకో, అసలు ఇచ్చిపెట్టాం, నేను ఇంకా గట్టి కొట్లాడతాం. నాకు తెలిసి ఇవాళ మళ్ళీ లీక్ ఇస్తారు, ఇట్లయిందట అట్లయిందట, లోపల ఓ చిల్లర లీక్ ఇస్తారు. దమ్ముంటే వీడియో బయట పెట్టు. 6 నెలల టైంలో హరీష్కి ఏమన్నా ఫోన్ చేస్తే అన్న దయచేసి ఫోన్ చేయకండి, ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, మీ బతు కూడా ఆగమవుతుంది నాలాగా అని చెప్పేటాడు. ఆయన ఇంటి దగ్గర ఒక్కరు కూడా రాకపోయేది, ఎవరిని రానియలేదు. ఎందుకంటే మీరు నా దగ్గరకు వస్తే మీ లైఫ్ ఎక్కడ ఆగమవుతుందో అని. బోల్డని విచారణలు చేసింది ఈ ప్రభుత్వం. రిజల్ట్ ఏమొచ్చింది? ఒకటి, మున్సిపల్ ఎన్నికల టైంలోనే ఎందుకు షో చేస్తున్నారు? ఆ విచారణ తుదముడుతుందని కానీ ఆ విచారణ వల్ల నాలాంటి బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, గుంపు మేస్త్రి గారి మీద లేదు. నేను 100% చెప్తున్నా, ఇది గుంపు మేస్త్రి గారు, గుంటనక్క గారు కలిసి బీసీ ప్రజలను మభ్యపెట్టడానికి ఆడుతున్నటువంటి నాటకం. సార్, కవిత గారి వ్యాఖ్యలు చూస్తుంటే రేవంత్ రెడ్డి గారిని హరీష్ రావుని కల్పేశారు. గుంపు మేస్త్రి అంటే రేవంత్ రెడ్డి గారు, గుంటనక్క అంటే హరీష్ రావు గారు. అంటే కవిత గారు ఇప్పుడు బయటకు వచ్చారు కాబట్టి ఆ మాట అన్నారు. మరి అంతకుముందు ఎప్పుడు మాట్లాడలేదు కదా, ఎప్పుడు అనలేదు కదా. సరే, ఏదైనా మొత్తానికి ఆయన అన్నారు చూసారా, ఎవరు, ప్రకాష్ గారు. ప్రకాష్ గారు అన్న మాట వాస్తవం. అంటే అప్పుడు బాగా చర్చ జరిగింది, భయపడిపోయారు అందరూ. అంటే హరీష్ రావు గారికి మినిస్టర్ ఇవ్వలేదు, ఒక 6 నెలల్లో ఏమో. ఈ కారణమే అని చెప్పిన ఒక అప్పుడు ఆ టైంలో ఆయన్ని బాగా కేసీఆర్ గారు లేకపోతే దాన్ని పర్టికులర్గా ఆయన వాచ్ చేస్తున్నారు, ఆయన ఫోన్స్ని ట్యాప్ చేపిస్తున్నారు, ఫోన్ కూడా వింటున్నారు, అట్లాంటి బాగా ప్రచారాలు జరిగాయి. వాస్తవం ఏంటా అనేది బయటికి తెలియదు కానీ బట్ చాలా స్ట్రాంగ్గా అటువంటి డిస్కషన్ జరిగింది అప్పట్లో. చాలా కథనాలు కూడా వచ్చినాయి అప్పట్లో, మీడియాలో కూడా అనేక కథనాలు వచ్చినాయి.
బట్ నిన్ను అడిగినటువంటిది కూడా అదే. కానీ హరీష్ రావు గారు అట్లాంటిది లేదు. అసలు మా వాళ్ళకి ఏం అవసరం, చేసింది డిపార్ట్మెంట్ వాళ్ళు, మరి వాళ్ళ అవసరం, వాళ్ళు ఎందుకు చేశారు అనేది అడగండి అని ఆయన అటువైపు తిప్పుండొచ్చు. బట్ అప్పుడు మాత్రం ఆ టైంలో చాలా పెద్ద చర్చ జరిగింది, ఆవేదన చెందాడు అన్నమాట వాస్తవం. ఐశ్రీ గారు. గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి ఇప్పుడు ఇంతకీ నిందితుడా బాధితుడా ఏంటి అసలు ఆ మొత్తం ఎపిసోడ్లో? అంటే నిన్న సరే వాళ్ళు ఏం అడిగారా లేదని పక్కన పెడితే మొత్తానికి ఇప్పుడు ఆయన 2018 సంవత్సరంలో ఆ టైంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎదుర్కొన్న అనేక ఇబ్బందులకి ఇప్పుడు ప్రశ్నలు, ఇప్పుడు ఆన్సర్లు చెప్పాల్సిన పరిస్థితి హరీష్ రావు గారికి వస్తుందా? వంశీ గారు, అంటే మన అందరికి కూడా తెలుసు ఆ రోజు ప్రభుత్వంలో హరీష్ రావు గారు ఒక డెసిషన్ మేకర్గా ఉన్నారా లేదా అనేది. ఎందుకంటే ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావు గారే కనుక నిందితులైతే ఆయన ఆ రోజు డీజీపీ లేదా ఎక్స్ డీజీపీ ఆ రెండింటితోటి సంబంధం లేదు. హోంశాఖ మహమ్మద్ అలీ, అదేవిధంగా ఎవరికి గుర్తు కూడా ఉండదు వంశీ గారు, హోంమంత్రి ఎవరనంటే ఆయన మహమ్మద్ అలీ హోంమంత్రిగా ఉన్నారు, ఐటీ మినిస్టర్గా కేటీఆర్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు. అది మొత్తం కూడా ఒక ఇది నడుస్తుంది. ఆ సమయంలో హరీష్ రావు గారి నిర్ణయాలు లేదా ఆయనవి నడిచినయా లేదా అనేది అందరికి కూడా తెలుసు. ఆ సందర్భంగానే మనం విన్నాం ఇప్పుడే ప్రకాష్ గారు చెప్పింది. ఆ రోజు 2018 ఎన్నికల తర్వాత దాదాపు హరీష్ రావు గారు మినిస్టర్, ఆయనకి పదవి ఇవ్వలేదు. నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వంలో వెంటనే మంత్రి పదవి కూడా ఇవ్వని సమయంలో ఆయన మినిస్టర్ క్వార్టర్స్ కూడా ఖాళీ చేసి బయటకు వచ్చేశారు. వచ్చిన తర్వాత అసలు అంతకుముందు కూడా ఎన్నికల ప్రచారం సమయంలో కూడా సిద్దిపేట ప్రచార సభలో మనందరం కూడా విజువల్స్ కూడా చూడొచ్చు. జనాలు హరీష్ రావు గారిని జస్ట్ హరీష్ రావు గారికి అనుకూలంగా నినాదాలు చేస్తుంటేనే ఆయన పైనుంచి సైగ చేస్తున్నారు వద్దు వద్దు అని. అంటే తన పేరుతోటి నినాదాలు చేయించుకోవడానికే ఆయన ఒక రకంగా అది నష్టం జరుగుతుందేమో, అది వేరే మెసేజ్ వెళ్తుందేమో అని భావించిన పరిస్థితి ఆ రోజు ఉంది. దాంతోపాటు నిజంగానే వచ్చే వాళ్ళందరినీ కూడా రావద్దని వారించడము, నా దగ్గరికి వస్తే మీకు నష్టం జరుగుతుంది అని. ఆ తర్వాత దాదాపు 6 నెలల పాటు మంత్రి క్యాబినెట్లో హరీష్ రావు గారు లేకపోవడం. అయితే అప్పుడు అందరూ కూడా అనేది ఆ రోజు గవర్నర్గా ఉన్న నరసింహన్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయేప్పుడు, ఎందుకంటే ఆ రోజు గవర్నర్కి ప్రభుత్వానికి మధ్యలో మంచి సంబంధాలు ఉన్నాయి అని అనేది బయట బాగా ప్రచారం ఉండేది. ఆ సందర్భం అందులో ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వ్యక్తే కదా నరసింహన్. ఆయన ఒకవేళ ఇది ఇలాగే కొనసాగితే ప్రభుత్వానికి మీకు తీవ్ర నష్టం జరుగుతుంది, ప్రజల్లో ఒక రకమైన ఒక అన్రెస్ట్ ఉంది అని చెప్పిన తర్వాతే హరీష్ రావు గారికి ఫస్ట్ ఆర్థిక శాఖ, ఆ తర్వాత వైద్య ఆరోగ్య శాఖ. ఆర్థిక శాఖ ఇచ్చినప్పుడు కూడా జనరల్గా ఆయన ప్రతి క్షణం ప్రజల్లో ఉండే వ్యక్తి, ప్రజలకు ఏదో ఒకటి చేయాలనుకునే వ్యక్తి. ఆర్థిక శాఖ ప్రజలతో సంబంధం లేదేమో అన్న ఆ రోజు వచ్చింది. ఇదంతా కూడా జరిగింది వంశీ గారు. ఎందుకంటే ప్రకాష్ గారు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం. ఆయన పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నారు కదా ప్రకాష్ గారు. అలాంటి సందర్భంలోనే నిన్న అక్కడికి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి, సిద్దిపేటకు చెందిన వ్యక్తి, హరీష్ రావు గారు మా ఫోన్లో ట్యాప్ చేయించారని పెట్టిన కేసు నిలవల. ఎందుకంటే ఇదే పాయింట్, ఆయన చేస్తే ఫోన్ ట్యాప్ చేస్తే ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫా, డీజీపీనా, లేదా సీఎంఓ ఆదేశాలా, లేదా హోమా, ఇలా ఉండాలి. కానీ ఏ రోల్స్లో లేని హరీష్ రావు గారికి చేయించే అవకాశము లేదు. అందుకని ఆ కేసు నిలవలేదు. కాబట్టి మళ్ళీ పిలిచిన సందర్భంలో బాధితుడిగా పిలిచారా అని అనేది అది ఇప్పుడు బయటకు వస్తుంది. ఎందుకంటే పలానా 2018లో ఈ కాలం నుంచి ఈ టైం వరకు మీ ఫోన్ ట్యాప్ అయింది, అదేవిధంగా మీ అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అని చెప్పి వాళ్ళు చెప్పినట్లుగా అవన్నీ కూడా హరీష్ రావు గారు రాసుకున్నట్లుగా బయటకు వస్తుంది. అది ఎక్కడా కూడా ఎవరు కూడా అది హరీష్ రావు గారు రాసుకున్నారా లేదా ఆయన చెప్పలేదు. ఆయన పూర్తిగా క్వశ్చన్లు అడిగారు, తలా తోకాలేని క్వశ్చన్లు అడిగారు, అడిగిన క్వశ్చన్లు అడిగారు అని చెప్పి హరీష్ రావు గారు అలా ఎందుకు అడుగుతారులేండి, వాళ్ళకున్న సమాచారం మేరకు అడిగి ఉంటారు. బట్ అయ్యే ఆయనకి కంఫర్ట్ ఉండే అయ్యి ఉండకపోవచ్చు, లేదా ఆయన చెప్పకూడనటువంటి అయ్యి ఉండకపోవచ్చు. కొన్ని ఏమన్నా ఆయన చెప్పకూడనయ్యి, తెలిసినా చెప్పకూడనయ్యి, ఆయన బాధితుడిగా ఉన్నటువంటి దానికి కారణాలు ఏంది అని అంటే ఆయన చెప్పలేడు. అంతే కదా ప్రాబ్లం. ఆయన బాధితుడిగా ఉన్నప్పుడు ఆయనకు ఇబ్బంది జరిగినటువంటి వాటి మీద ఎవరి మీద ఆయన చెప్పాలి, ఆయన చెప్పలేడు. రెండోది, ఆయన్ని మీరు ఈ ఫోన్లకు సంబంధించినటువంటి మీరు నిందితుడా మీరు చేయించారా అని అంటే నాకు ఎక్కడ సంబంధం, ఫైనాన్సు లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్కి అసలు దీనికి ఏమి సంబంధం, ఇది హోమ్ డిపార్ట్మెంటో లేకపోతే ఇంకో డిపార్ట్మెంటో చూసుకునేది. అయినా డిపార్ట్మెంట్ హెడ్స్గా ఉన్నటువంటి ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్కో లేకపోతే డీజీపీకో తెలిసిద్ది, కానీ ప్రభుత్వానికి ఏమి తెలిసిద్ది అని ప్రభుత్వాన్ని ఆ రోజు వెనకేసుకురావాల్సినటువంటి బాధ్యత. 2 పక్కల 2 బాధ్యతలు, 2 భుజస్కంధాల మీద వేసుకొని 2 బుల్లెట్లు ఆయనే దించుకొని
ఆ బుల్లెట్లను ఆయనే గాయపరుచుకొని ఏమీ మాట్లాడకుండా బయటికి రావాల్సినటువంటి పరిస్థితి తప్ప ఆ బుల్లెట్లు గాయాన్ని మళ్ళీ ఇటు పక్కకి తిప్పే పరిస్థితి కూడా ఉండదు. ఇది రాజకీయంలో ఇది ఒక విచిత్రమైనటువంటి వైవిధ్యమైనటువంటి విభిన్నమైనటువంటి పరిస్థితి. రాజకీయాలు ఇలా కూడా ఉంటాయి అనేది ఎవరికి అంత చిక్కని విషయం. సరే ఓకే అండి, తనే యుద్ధం చేసుకోవాలి, తన మీద తానే యుద్ధం చేసుకోవాలి, తనకు జరిగిన నష్టాన్ని తానే దాన్ని మేదేసుకోవాలి. అన్నీ విచిత్రమైన పరిస్థితులేండి. సరే ఏం జరిగిందా ఏంటి పక్కన పెడితే, బట్ ఆయన స్టాండ్ కరెక్టు. ఆయన తన పార్టీని, తన నాయకత్వాన్ని, తనని, తన ప్రజలని, తన స్టాండ్ని బలపరుచుకొని ముందుకు వెళ్ళటం అనేటువంటిదే రాజకీయ నాయకుల లక్షణం. రాజకీయాల్లో అనేకం జరుగుతూ ఉంటాయి, తప్పులు జరుగుతూ ఉంటాయి, అనుమానాలు వస్తుంటాయి, ఇంకోటి వస్తుంటాయి. కానీ ఫైనల్గా నాయకుడు అనేవాడు ఎంత క్లారిటీగా, ఎంత స్టాండ్ తోటి ఉన్నాడు, ఎంత బలంగా ఉన్నాడు, పార్టీ కార్యకర్తలకు ఎంత నమ్మకాన్ని కలిగించాడు, పార్టీ అధినాయకత్వానికి ఎంత విధేయుడిగా ఉన్నాడు అనేటువంటిదే ఫైనల్గా మార్కులు పడేటువంటి అంశం. అది ఆయన దాంట్లో 100 మార్క్స్ వేయించుకున్నాడు, 100 మార్కులు వేయించుకున్నాడు. ఒక తక్కువ కూడా పాయింట్ కూడా తగ్గడానికి లేదు, 100 వేయించుకున్నాడు. అంటే చూసే జనానికి అర్థమయ్యేటువంటి పరిస్థితులను చూసినప్పుడు కనిపిస్తున్నటువంటి అంశం. ఓకే అజిత్ గారు, నెక్స్ట్